సన్నిధానంలో ప్రతి ఒక్కరికి ఒక అవకాశం కలిగేస్తాడు దేవుడు. ఆ అవకాశాన్ని ఏం చేసుకోవాలంటే యూటిలైజ్ చేసుకోవాలి, వినియోగించుకోవాలి, దాన్ని వాడుకోవాలి, దాని ప్రకారంగా నడిపించబడాలి ప్రభు సన్నిధానం. హల్లెలూయా, హల్లెలూయా. యవ్వనం అవ్వాలి. ఎవ్రీ డే, ఎవ్రీ సెకండ్, ఎవ్రీ అవర్ మనం ఏం చేయాలంటే ప్రభు సన్నిధానంలో నూతనముగా మార్చబడాలి. ప్రభు సన్నిధానం ఏమవ్వాలి? నూతనముగా మార్చబడాలి. నూతనముగా అంటే కొత్త డ్రెస్ వేసుకోనో, లేకపోతే మంచిగా హెయిర్ స్టైల్గా మంచిగా దూకోనో, లేకపోతే మంచిగా టిప్ టాప్గా తయారై నూతనంగా తయారవడం కాదు. నూతనంగా ప్రభు సన్నిధానంలో ఆత్మీయ స్థితిలో నూతనంగా మార్చబడాలి. నూతనంగా ప్రభు సన్నిధానంలో రాబడాలి. ఎందుకంటే చాలామంది నలగొట్టుకోవడానికి ఇష్టపడరు తన జీవితాన్ని. ప్రభువుని ఎవరైతే అంగీకరిస్తారో వారి జీవితాలు ప్రార్థనలో నలగొట్టబడాలి. ప్రార్థనలో నలగొట్టబడాలి. ప్రార్థనలో ఆ యొక్క జీవితము ఏదైతే పాత జీవితము, పాత రోత జీవితం ఏదైతే ఉందో విడిచిపెట్టాలి. చాలామంది విడిచిపెట్టలేరు. ప్రభువుని అంగీకరించారు కానీ ఇంకా ఏం చేస్తారు తెలుసా? విడిచిపెట్టడానికి ఇష్టపడరు. ఎందుకని? విడిచిపెట్టబడితే నేను ఒంటరిగా జీవించాల్సి వస్తుందేమో. దేవునికి దగ్గరగా ఉంటే మేలు కలుగుతుంది. దేవునికి అంటుకట్టబడితే మన జీవితాలు బాగుంటాయి. దేవునికి దగ్గరగా నడుస్తూ ఉంటే దేవుని ఆశీర్వాదము, సన్నిధి, తన ముఖకాంతి మన మీద ఉంటుంది. హల్లెలూయా.